అనంతపురం జిల్లా పెనుకొండ పట్టణంలోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద రైతులకు 92 ట్రాన్స్ఫార్మర్లను మంత్రి సవిత పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రైతుల మోటార్లకు మీటర్లు పెడతామని ఇబ్బంది పెట్టిందని ఆమె తెలిపారు. రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, తక్కువ కాలంలో రైతులకు 92 ట్రాన్స్ఫార్మర్లు అందించిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుదే అన్నారు మంత్రి సవిత. నియోజకవర్గంలో ఈ రోజు రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. డబ్బులు కట్టారు. గత ప్రభుత్వం ఏం చేసిందో మనందరికీ తెలుసు. మరి ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి మరొక నిదర్శనం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈ రోజు మా పెనుకొండ నియోజకవర్గంలో 92 ట్రాన్స్ఫార్మర్లు ఈ రోజు ఇచ్చాం. 184 సర్వీసులు అంటే ఇంకా, ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా వాళ్ళు డబ్బులు కట్టి ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ రోజు 92 ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వడంతో రైతులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభివృద్ధి పరుగులు పెడుతుంది. ఒక మా పెనుకొండ నియోజకవర్గంలోనే చూసుకుంటే 2 సబ్స్టేషన్లు ఆల్రెడీ పనులు కూడా మొదలైనాయి. మరి 3 సబ్స్టేషన్లు దగ్గరలో భూమి పూజ కూడా చేయబోతున్నాం. అదే విధంగా రైతులు పడుతున్న సమస్యలు కూడా ఎప్పటికప్పుడు సమస్యలు కూడా తెలుసుకుని ఎప్పటికప్పుడు పరిష్కారం కూడా చేస్తున్నాం. అదే విధంగా నాణ్యతమైన కరెంట్ ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ నాణ్యతమైన కరెంటు 9 గంటలు నాణ్యతమైన కరెంట్ ఇచ్చాం. గత ప్రభుత్వంలో 9 సార్లు కరెంటు బిల్లులు పెంచిన ప్రభుత్వం గత ప్రభుత్వం. ప్రజలను నేను కరెంటు బిల్లులు పెంచను, నాకు ఓటేస్తే నేను బడుగు పడిగిన వర్గాలను బాగా చూసుకుంటానని చెప్పి గత ప్రభుత్వం 9 సార్లు కరెంటు బిల్లు పెంచింది. నిత్యావసర